హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ టు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటి అంటే మల్లికార్జున ముత్య. సో కర్ణాటకలో మల్లికార్జున ముత్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇతన్ని అప్పాజీ అని కూడా మనం వాళ్ళ మధ్య ముత్య పిలుచుకుంటారు భక్తులు. అయితే ఈ అప్పాజీ ముత్య గురించి ఈ మధ్యలో ఈ 1 వీక్ వరకు అయితే చాలా వరకు 1-2 months కూడా చాలా మంది కూడా ఎక్కువ వైరల్ అవుతున్నాడు మల్లికార్జున ముత్య. సో వైరల్ అయిన తర్వాత విషయం జరిగింది ఏంటి అంటే మన వాళ్ళు కొంతమంది చాలా మంది కూడా ఓకే ఈయన నిజమా కాదని టెస్ట్ చేయడానికి చెప్పేసి చేద్దామనే ఉద్దేశంతో చాలా మంది కర్ణాటక కూడా వెళ్ళడం జరిగింది. సో కొంతమంది పాజిటివ్ చెప్పారు, కొంతమంది నెగిటివ్ చెప్పారు. ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ముందుగా మనం మల్లికార్జున ముత్య గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మల్లికార్జున ముత్య గారు అలియాస్ అప్పాజీ గారు భవిష్యవాణి చెప్పడం ఇప్పుడే కాదు, 8 సంవత్సరాల నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు, చాలా మంది భక్తులు కూడా అయ్యారు. రాజకీయ నాయకులు కూడా అప్పాజీ గారికి చాలా 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 భక్తిగా అప్పాజీ గారిని ఆరాధిస్తారు. సో విషయం ఏంటంటే ఎక్కడైతే కర్ణాటకలో అప్పాజీ గురించి తెలియని వ్యక్తులు ఎవరు లేరు. అయితే ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి అప్పాజీ యొక్క ఆశ్రమంలో హనుమంతరాయ గురించి మాట్లాడుకుందాం. హనుమంతరాయ ముత్య అప్పాజీ వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఈ నాన్నగారు కూడా చాలా అంతకుముందు భవిష్యవాణి చెప్పేటంటే చాలా మందికి చాలా మంచి చెడులు అన్ని చెప్పిన తర్వాత కొన్ని సమస్యల వల్ల ఆయన మరణించడం జరిగింది. తనంతరం అదే భవిష్యవాణి అప్పాజీ గారు అయినటువంటి మల్లికార్జున ముత్య గారికి అంటే ఆయనకు వచ్చిందంట ఆ విద్య. సో దాదాపు ఇప్పుడు మల్లికార్జున ముత్య గారికి ఒక 22-23 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ అతను మనకి చాలా మంది భక్తులు ఉన్నారు. అతను చేయి పడితే చాలు బంగారం అయితే అనుకునే భక్తులు ఉన్నారు. సో ఏదైనా వాహనాలు కొన్నా కూడా చాలా మంది కూడా వాహనాలు ఫస్ట్ మొదటగా అప్పాజీ గారితో నడిపించాలి అని చెప్పేసి చాలా అనుకున్నాడు అనమాట. సో ఇంత ఫేమస్ అయిన వ్యక్తి మరి నాకు డబ్బు ఎలా వస్తుందన్న విషయం పక్కన పెడితే ఇతడు భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం అన్నమాట. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వచ్చిన భక్తులకి వసతి కల్పించి సో భోజనం ఏర్పాటు కూడా చేయించడం జరిగింది. చాలా మందికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా పెడతారంట. సో ఇతనికి దాదాపు ఒక 100 మందికి పైగా కూడా అక్కడ పని వాళ్ళు ఉంటారు అనమాట, అనుచరులు. అప్పాజీ గారికి అనుచరులు ఒక 100 మంది పైగా ఉంటారు. ఏది వచ్చినా కూడా వాళ్ళే భక్తులు ఒక మంచి వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఎవరిని ఎప్పుడు పంపించాలి, ఎక్కడికి పంపించాలి, ఎంత టైం పడుతుంది, అప్పాజీ గారు రావడానికి ఎంత టైం పడుతుంది, అన్ని విషయాలు కూడా వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఫుడ్ కానుంచి కూడా పక్కపొంటి కూడా హనుమంతరాయ ఒక టెంపుల్ ఉంటది. సో అక్కడ ఎర్లీ మార్నింగ్ పూజలు కూడా జరుగుతాయంట. ఇంకొక దేవాలయం కూడా ఉంది. చుట్టూ కూడా పశు సంపద అనేది ఉందన్నమాట. అంటే అక్కడ మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా అప్పాజీ గారు పెంచుకోవడం, గుర్రాల కంచెలు పెంచుకోవడం జరుగుతుంది. సో అప్పాజీ గారి గురించి నెగిటివ్ రోల్ కూడా జరుగుతుంది. ఎందుకంటే అప్పాజీ గారు అట్లా ఏదో టెక్నాలజీ వాడేసి కూడా నెంబర్లు చెప్తున్నాడు, భవిష్యవాణి చెప్తున్నాడు, అంటే నేమ్స్ చెప్తున్నాడు, ఇంట్లో అమ్మ నాన్న నేమ్స్ కూడా చెప్తున్నాడు. అంటే కొంతమంది ఫేక్ మా చుట్టుపక్కల అనుచరులు ఉంటారు, వాళ్ళు కూడా సమాచారం అందించి అప్పాజీ గారికి చెప్పడం వలన వాళ్ళు మా ముఖాలు చూడంగానే అప్పాజీ గారు కూడా చెప్తున్నాడు అని చెప్పడం జరిగింది. సో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే దాదాపు ఒక 2000 మంది 2000 నుంచి 3000 మంది దాకా ఆయన కలవడం జరుగుతుంది. 2000-3000 మంది కూడా ఒక నేమ్స్ కానీ నెంబర్లు కానీ ఎంతమంది ఆయన గుర్తు పెట్టుకుంటాడు అప్పాజీ గారు? సరే ఆయన ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు అంటే ఆయన దగ్గర ఏది ఉండకుండానే చెప్తున్నాడు, అంటే సెల్ కానీ ఏది ఉండకుండానే అన్ని భవిష్యవాణి చెప్తున్నప్పుడు ఎంత మంది కానీ అంత చెప్తాడు? అట్లా చెప్పడం సాధ్యమేనా? నెగిటివ్ అయితే ఒకవేళ ఆయన పాజిటివ్ కాబట్టి ఆయన దగ్గర పవర్ ఉంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని వీడియోలు అయితే భక్తులు నచ్చిన భక్తులతో పని చేయించుకుంటాను, కొడతాను అని చెప్పేసి అన్నప్పుడు ఒక్కరు కూడా కొడతారు మమ్మల్ని అని చెప్పేసి సరే కొట్టిన వీడియోలు ఉండవచ్చు. అది క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మాత్రం అట్లా చేసి ఉండవచ్చు. ఆయన చేయబడితేనే చాలు అనుకునే భక్తులు కూడా ఉన్నారు. అది కూడా చాలా విశ్వాసంగా తీసుకుంటుంటారు. సో ఇప్పుడు అతను కూడా చాలా వరకు బాధపడుతున్నాడంట మల్లికార్జున ముత్య. సో నేను చెప్పేది ఒకటే, చాలా వరకు ఫేక్ అని చెప్పడం వల్ల మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఫేక్ అనేసరికి చాలా వరకు బాధ కలుగుతుంది. సో నేనేమంటున్నా అంటే మనం ఫేక్ అని రుజువు చేయాలనుకుంటే ముందు మీరు అక్కడ పోయి అక్కడ ఎంక్వైరీ చేసి ఏదో పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా చేశారు కదా మల్లికార్జున ముత్య గురించి. నేను ఒకటే సింపుల్ లాజిక్ 3 క్వశ్చన్లు అడుగుతా. మీరు వెళ్తున్నారు, ఓకే అక్కడికి వెళ్ళిరు, మీకు ఒక పాజిటివ్ చెప్తేనే మీరు అక్కడ ఫేమ్ అయింది కాబట్టి మీరు అక్కడ టీఆర్పీల కోసం వ్యూస్ కోసం వేరు అనుకుందాం. ఎందుకు వ్యూస్ కోసం వేరా నేను ఎందుకు అనుకుంటా అంటే టీఆర్పీల కోసం ఎందుకు వేరు అనుకున్నా అంటే ఒకవేళ మల్లికార్జున ముత్య బాధితులు ఎవరైనా ఉంటే ఆయన చెప్పింది నెగిటివ్, మేము 2 లక్షలు పెట్టుకున్నాం, 2 లక్షలు మోసపోయినాం, మా టైం అంతా వేస్ట్ అయింది, మా మీద ఇంత అంటే ఘోరంగా నెగిటివ్ గా బిహేవ్ చేసి అంటే రాడ్గా బిహేవ్ చేసిండు, క్రౌడ్ బాగుంటది అని ఏ ఒక్క భక్తులనే కంప్లైంట్ ఇచ్చింది ఎవరికన్నా? సరే కర్ణాటక ఛానల్లో కూడా చూద్దాం, న్యూస్ ఛానల్లో ఎవరైనా నెగిటివ్ చెప్పిరా? ఎవరు నెగిటివ్ చెప్పకుండా అన్ని చెప్పకుండా మీరు ఎందుకు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలి? ఆయన పాజిటివ్ నెగిటివ్ అనే విషయం ఎవరైనా బాధితులు వస్తే బయటకు వస్తే మనకే తెలిసిపోతుంది. ఎప్పటికైనా దాగదు, అబద్ధం అనేది ఎన్ని రోజులు దాగదని ఒకటి ఉంటది. అండ్ కర్ణాటకలో మల్లికార్జున ముత్య యొక్క ఆశ్రమంలో ఎక్కువ కూడా తెలంగాణ బండ్లు, ఆంధ్రప్రదేశ్ బండ్లే కనిపిస్తున్నాయి. చాలా వరకు కర్ణాటక బండ్లు ఎక్కువగా కనిపించట్లేదు, మన వాళ్ళని ఎక్కువ మంది నమ్ముతున్నారని కొన్ని వీడియోలో చెప్తున్నారు.
సో కర్ణాటక కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు దగ్గరనే ఉన్నది కాబట్టి ఎట్లయినా రావచ్చు, బస్కే రావచ్చు, ఏదైనా రావచ్చు. మన వాళ్ళు ఏంటంటే వెహికల్ తీసుకుని పోవాలి అక్కడికి వెళ్ళాలంటే, ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉండేది తెలియదు కాబట్టి మనం వెహికల్ తీసుకుని వెళ్తారు. సో ప్లీజ్ దయచేసి నిజం తెలిస్తేనే ట్రోల్ చేయండి, నెగిటివ్ చేయకండి.